ఇదేంటయ్యా, బతికున్న బిడ్డని చనిపోయిందంటారేంటి? అవునయ్యా, మీ జానకిని మొన్న అరకులో చూశాం. విజయ్, నేను వైశాలి హ్యాపీగా ఉన్నామని తన అమ్మా నాన్నతో క్లియర్గా చెప్పు. అలాగే. మా మీద వాళ్ళకి చాలా కోపం ఉంది, అందుకే ఇంతవరకు మా గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు విజయ్ వెళ్తున్నాడు కదా, మీ అమ్మా నాన్నలనే కాదు మీ వాళ్ళందరినీ ఒప్పించుకుని తీసుకొస్తాడు. మీరేం వరీ అవ్వకండి. చాలా థ్యాంక్స్. అయ్యో, థ్యాంక్స్ ఎందుకు? మేమిద్దరం ఇక్కడ ఇలా సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మీరిద్దరు. అలాగే మీ ఇద్దరిని కూడా సంతోషంగా ఉంచాలనుకోవడం మా బాధ్యత. ఏం విజయ్? అవును. ట్రైన్కు టైం అవుతోంది, బయలుదేరి విజయ్. జానకిని జాగ్రత్తగా చూసుకోండి. మేము ఉన్నాం కదా, యూ డోంట్ వరీ. ఏంటి జానకి? నువ్వెప్పుడు ఆఫీస్ పని మీదైనా ఇంకే పని మీదైనా బయటికి వెళ్ళా నిన్ను మిస్ అవుతున్నానన్న బాధ నా మనసులో అంత పెద్దగా కలిగేది కాదు. కానీ ఈరోజు ఎందుకో నిన్ను మిస్ అయిపోతున్నానన్న ఫీలింగ్ నా మనసులో పదే పదే కలుగుతుంది. అదేంటో నాకు అర్థం కావడం లేదు విజయ్. మనిద్దరినీ ఏ శక్తి విడదీయలేదు జానకి. లైఫ్ లాంగ్ నేను నీకు తోడుగా ఉంటాను. ప్రామిస్? విజయ్, ట్రైన్కు టైం అవుతోంది, వెళ్దాం పద. జాగ్రత్త. ఒకటి, ఎక్కడున్నా జానకిని తీసుకురావాలి. రెండు, జానకిని ఈయన మర్చిపోయేలా చేయాలి. అది కూడా చేయలేకపోతే మూడు, మీరు ఈయన మర్చిపోవాలి. విజయ్ జానకిలు రావడానికి ఇంకా వారం రోజులాగాలి. అప్పటిదాకా ఎన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రవళిక, హరి, ఏం కావాలి? ఏం లేదులే.
ప్రవళిక, నాకేదో అవుతుందని బాగా టెన్షన్ పడుతున్నట్టున్నావు కదా? అబ్బే, నేనేం టెన్షన్ పడ్డం లేదు. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని ఆరాటపడుతున్నానంతే. నీ భార్యగా ఆ మాత్రం కేర్ తీసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఆ కేర్ తీసుకోవడంలో నిన్ను నువ్వు మర్చిపోతున్నావు కదా? ఏం లేదు, ఒకసారి నీ కాలు చూపించు. ఎందుకు? ముందు నువ్వు కూర్చో. కాలికి మెట్టుండాలి కదా, ఏమైంది? అవును, ఏమైంది? ఎక్కడో పడిపోయింది హరి. టెన్షన్ పడకు, నా దగ్గరుంది. ఆడదాని సౌభాగ్యానికి మెట్టిల చిహ్నాలు, అవి ఎప్పుడూ కాలికుండాలి. చూసుకోలేదు హరి. ఏయ్, ఏంటా కన్నీళ్ళు? నువ్వేదో పనిలో ఉన్నప్పుడు కాలు నుండి జారిపోయి ఉంటాయి. దీనికే కన్నీళ్ళ? ఊరుకో, తుడుచుకో కన్నీళ్ళు. అయ్యో హరి, నువ్వేంటి? ఏయ్, మాట్లాడుకో, నేను తొడుగుతాను. హరి, థ్యాంక్స్ చెప్పవే. ఎందుకు ఏడుస్తున్నావు ప్రవళిక? ఏమైందని? ప్రవళిక, ఎందుకు ఏడుస్తున్నావు? నీ ప్రేమ నాకు జీవితాంతం ఇలాగే కావాలి హరి. 7 జన్మలకి కావాలి. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం ప్రవళిక. ప్రవళిక, రేపు నువ్వు జానకిని షాపింగ్ తీసుకెళ్ళి దానికి ఏం కావాలో తనకిష్టమైనన్ని కొనిపెట్టు, సరేనా? జానకియా? అదే, మన నందిని ప్రవళిక. నువ్వు జానకిని మర్చిపోలేదా? ప్రవళిక, జానకి మీద నాకు కోపం ఉండొచ్చు, కానీ తను నా బిడ్డ. తిన్నటిదాకా చనిపోయిందనుకున్న జానకి ఈ రోజు తను బతికే ఉందని స్వామీజీ చెప్పాక నాకు అర్థమైంది. జానకిని ఎక్కడో చూశాను నీ గుళ్ళో ఆ పెద్ద మనిషి చెప్పాక నాకింకా నమ్మకం పెరిగింది. జానకి పూర్ణాయుష్కురాలు ప్రవళిక, పూర్ణాయుష్కురాలు. భగవంతుడా, ఈయన జానకిని మర్చిపోలేదు. ఎలాగైనా జానకిని తీసుకురావాల్సిందే, తప్పదు.
మీ ఫోన్ రింగ్ అవుతోంది. హలో వదినా, చెప్పుదేవి. ఎక్కడున్నావు? నేను నందిని ఇంటికే వస్తున్నా. అయితే భోజనం ఇక్కడే చేయండి. మీ కోడల్ని షాపింగ్కి తీసుకెళ్ళి బొమ్మలు కొనిపించాను. నాకైతే బాగా ఆకలిగా ఉంది. షాపింగ్ నుంచి వస్తున్నారా? అవును. అత్తయ్య, మీరేంటి పొలం కౌలు పని మీద వెళ్ళొచ్చాక ఎలా ఉన్నావని ఫోన్ కూడా చేయలేదు? లేదమ్మా, నేను ప్రవళికి చేశాను. నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావని చెప్పింది, అందుకే మాట్లాడలేదు. సరే, నేను పిన్ని వస్తున్నావు. నీ మనవరాలికి బాగా ఆకలవుతోంది. రాగానే జ్యూస్ ఇవ్వాలి. అలాగేనమ్మా, నేను రెడీ చేసి పెడతాను. అలాగే అత్తయ్య, బాయ్. ఏంటి పిన్ని అలా చూస్తున్నావు? రాతి బొమ్మ కొలిచే దేవత ఎలా అయిందా అని ఆలోచిస్తూ ఉన్నాను. మీరేమంటున్నారో నాకు అర్థం అవుతోంది. నేనేమంత గొప్పదాన్ని కాదులే. ఆడపిల్ల తల్లైతే తన ఆశలన్నీ బిడ్డ మీదే కదా పిన్ని. పైగా నా కడుపులో ఉండేది జానకి. తను తెల్లగా ఎర్రగా దొండపండులా ఉండేది కదా. రేపు పుట్టాక కూడా అలాగే ఉండాలంటే జ్యూసులవి బాగా తాగాలి పిన్ని. కన్న కొడుకు బ్రతికే ఉన్నాడని తెలిసినా చనిపోయాడని ఫోటోలో చూసుకుంటూ బ్రతకవలసిన దౌర్భాగ్యం ఏ కన్న తల్లికి రాకూడదు. అమ్మా, అమ్మా, అమ్మా. విజయ్, నువ్వెందుకు వచ్చావురా? నిన్నెవరూ చూడలేదు కదా? నన్నెవరూ చూడలేదులే, నువ్వేం కంగారు పడకు. అసలు చెప్పా పెట్టుకుని ఎందుకు వచ్చావురా? కనీసం ఫోన్ అయినా చేయొచ్చుగా. అమ్మా, నేను తొందరగా వెళ్ళిపోతాను గాని నువ్వు నాకు నిజం చెప్పాలి. ఏంట్రా అది?
నువ్వు వరకు వచ్చావు కదా, అసలు నువ్వు ఫోన్ చేయకుండా అరకు ఎందుకు వచ్చావు? ఒకవేళ మమ్మల్ని చూడ్డానికి వస్తే ఇంటికి రాకుండా తిరిగి ఎందుకు వచ్చావు? నాకు అనుమానం వచ్చి ఫోన్ చేస్తే నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని నాకు అర్థమైంది. అదేంటో కనుక్కుందామని వచ్చాను. అయ్యో, నేను అరకు రాలేదురా. నేనొచ్చానని ఎవరు చెప్పారు? నేను జానికి రిసార్ట్స్లో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేశావు. సిగ్నల్స్ లేక మాట్లాడలేకపోయాను. ఆ రోజు నువ్వు మా పక్కనే రిసార్ట్స్లో ఉన్నప్పుడు నా కెమెరాలో నువ్వు షూట్ అయ్యావు. నిజం చెప్పమ్మా, ఎందుకు వచ్చావు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? విజయ్, అది కాదురా. అయ్యో, మర్చిపోయాను. నందిని వస్తోంది. నందిని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిందన్నావు? అవును, అత్తారింటి నుంచే వస్తోంది. అదే మీ మావయ్యకి బాగోలేదు కదా. మావయ్యకి బాలేదా? నేను ఫోన్ చేసి అడిగితే జనరల్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళారన్నావు. ఏదో ఆ టైంలో అలా అన్నాన్రా. కారు వచ్చేసిందిరా. నందిని వచ్చేసి ఉంటుంది. నువ్వు వెళ్ళి రూమ్ లో దాక్కోరా. వెళ్ళు వెళ్ళు. ఆగమ్మా. నందిని ఏంటి అలా ఉంది? మొన్ననే కదా పెళ్ళైంది. మెళ్ళో తాలిబొట్లేదు, నుదుటిని బొట్టు కూడా పెట్టుకోలేదు, చేతులు గాజులు లేవు. అయ్యో, చెప్తే నీకు అర్థం కాదా? ముందు వెళ్ళరా. ఏంటత్తయ్యా, ఏదో టెన్షన్గా ఉన్నారు? అబ్బే, ఏం లేదమ్మా. మీరింకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. ఆహా, ఈ కోడల మీద కాన్సంట్రేషన్ బాగా పెరిగిపోయిందే. అత్తయ్య, ఈ బొమ్మలు ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా. ఇవన్నీ తర్వాత చూద్దు గాని ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. మరి జానకి జ్యూస్? జానకి జ్యూస్ ఏంటి?
జానికి ఎక్కడెక్కడుంది? రెడీ చేశాను. నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉండు. 3 నిమిషాలు తీసుకొస్తాను, సరేనా? సరే అత్తయ్య.